Hello everyone, good evening to all. I heartily welcome to all the members who has joined this 21st section. I think all members are excited today. మీరు ఎంతైతే ఎక్సైట్మెంట్ గా ఉన్నారో దానికంటే నేను ఇంకా ఎక్కువ ఎక్సైట్మెంట్ గా ఉన్నాను, ఎందుకంటే కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. మరి మేడం అయితే ఇన్ఫర్మేషన్ చెప్పడానికి రెడీగా ఉన్నామా? మేడం ఇన్వైట్ చేసుకుందామా? ఓకే, బిఫోర్ ఇన్వైటింగ్ గోయింగ్ టు ఇన్వైట్ మేడం, ఐ వుడ్ లైక్ టు టెల్ అబౌట్ మేడం వన్ మినిట్. ఓకే, మేడం వచ్చి ఒక పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని మేడంకి ఎంతో ఇష్టమైనటువంటి ప్రొఫెషన్ అయినటువంటి టీచింగ్ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నారు. ప్లస్ టీచింగ్ ఫీల్డే కాకుండా మేడం సోషల్ సర్వీస్ లో కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాంటి మేడం మన కోసం తన యొక్క వాల్యుబుల్ టైం కేటాయిస్తున్నారు. ఓకే, ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మిస్ వందనా మేడం గారు. Thank you, Udayaraja Garu, for your beautiful introduction. Hello, my dear friends. A fabulous evening. ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ టాపిక్ నేర్చుకోబోతున్నాం. నా వాయిస్ మీకు క్లియర్ గా వినిపిస్తున్నట్లయితే టైప్ yes in the chat box. Yes, thank you. టుడే టాపిక్ వచ్చేసి how to avoid procrastination. Remember, you are not a procrastinator. You have a habit of procrastinating. Big difference. అనుకోవడానికి చేయలేకపోవడానికి మధ్య గల దానినే procrastination అంటారు. నిర్లక్ష్యం అనేది మన గెలుపుని దూరం చేస్తుంది. ఇది తెలిసినా కూడా మనం మన హ్యాబిట్ ని మార్చుకోలేం. సో ఈ హ్యాబిట్ ని బ్రేక్ చేయడానికి నేను బ్యూటిఫుల్ టాపిక్ ని అండ్ బ్యూటిఫుల్ టెక్నిక్స్ ని మీకు తెలియజేయబోతున్నాను. ఎంత మంది ఎక్సైటెడ్ గా ఉన్నారు? టైప్ yes in the chat box. Yes. Thank you. అకార్డింగ్ టు ఫిజియాలజీ, పోస్ట్ పోన్ వల్ల ఎలాంటి రిజల్ట్ వస్తుందో ఫస్ట్ తెలుసుకుందాం. వన్ బై వన్ వెళ్దాం. ప్రొకాస్టినేషన్ కెన్ లీడ్ ఇంక్రీజ్ స్ట్రెస్ ఇంక్రీజ్ చేస్తుంది అండ్ మోర్ స్ట్రెస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మేబీ ఫైనాన్షియల్ స్ట్రెస్ అవ్వచ్చు, మేబీ రిలేషన్షిప్ అవ్వచ్చు, మేబీ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఫస్ట్ వీ నీడ్ టు నో ఎందుకు అవాయిడ్ చేస్తున్నాం. మీకు తెలిసినట్లయితే చాట్ బాక్స్ లో టైప్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకు అవాయిడ్ చేస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్, మనం మార్నింగ్ లేద్దామని అలారం పెట్టుకుంటాం. అలారం మోగ్గానే స్టాప్ చేసి టైం ఉంది కదా పడుకుందాంలే, టైం ఉంది కదా చేద్దాంలే అని అనుకుంటాం. ఈరోజు కాళ్ళు చేతులు సహకరించని వాళ్ళు కూడా అద్భుతాలు సృష్టిస్తున్నారు. మరి అన్ని బాగుండి మనమేం చేస్తున్నాం? ఇప్పటికైనా నువ్వు ఆలోచించకపోతే నీ లైఫ్ లో ఒక నార్మల్ పర్సన్ గా మిగిలిపోతావు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి డిస్ట్రాక్ట్ అవ్వడం. నువ్వు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మీ ఇంటికి అనుకోకుండా రిలేటివ్స్ అయినా లేకపోతే ఫ్రెండ్స్ అయినా వస్తుండొచ్చు. తర్వాత చేద్దాంలే అని మీరు వాళ్ళతో మాట్లాడుతూ దాంట్లో లీనమైపోతుంటారు. అండ్ ఇలా పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడున్నాం మనము? పాస్ట్ లోనా, ప్రెసెంట్ లోనా, ఫ్యూచర్ లోనా? పాస్ట్ లో ఉంటే ప్రెసెంట్ కి రా, ప్రెసెంట్ లో ఉంటే ఫ్యూచర్ గురించి ఏదైనా వర్క్ చేయి. నీ డేని ఎలా గడుపుతున్నావు? మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎలా గడుస్తుంది? చాటింగా, కాల్సా, లేకపోతే వీడియోస్ చూసా? మై డియర్ ఫ్రెండ్స్, నీ ఫ్రెండ్స్ కి నువ్వు టైం ఇస్తున్నావా? నీ ఫ్రెండ్స్ వాళ్ళకి కన్వీనియంట్ గానే నిన్ను చూస్తారు. నీ లైఫ్ అంటే వాళ్ళకి వాల్యూ లేదు. అండ్ మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటున్నావా? వాళ్ళకి కూడా మీ లైఫ్ అంటే వాల్యూ లేదు. మిమ్మల్ని వాళ్ళకి కన్వీనియంట్ గానే చూస్తారు. నో అని నువ్వు అంటున్నావా?
ఫ్యాక్ట్ ఏంటి అంటే వాళ్ళు నీతో లైఫ్ లాంగ్ ఉండరు. నో, వాళ్ళు నన్ను కేర్ చేస్తారు అని నువ్వు అన్నట్లయితే, వాళ్ళు నిన్ను నిజంగా కేర్ చేస్తే నీ సక్సెస్ కోసం, నీ అచీవ్మెంట్స్ కోసం టైం వేస్ట్ చేయకు అని నిన్ను ముందుకు పుష్ చేస్తారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ పాయింట్ ని ఎంతమంది అగ్రీ చేస్తున్నారు? టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్. yes, wonderful. Yes, thank you. How many of you, మీకు ఎంతమందికి పీస్ ఆఫ్ మైండ్ కావాలని ఉంది? ఎంతమందికి పీస్ ఆఫ్ మైండ్ కావాలని ఉంది? ఎస్, వండర్ఫుల్. ఇప్పుడు మనము ఒక పవర్ఫుల్ యాక్టివిటీ చేద్దాం. క్లోజ్ యువర్ ఐస్. మీ పాస్ట్ లో ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు మీకు, అండ్ వాళ్ళు గుర్తొస్తే మీకు చాలా అంటే చాలా కోపం రావచ్చు. తనే కనుక అలా చేయకపోతే ఈ రోజు నేను ఇలా ఉండేదాన్ని కాదు అని అనుకుంటుండొచ్చు. వాళ్ళు నా ముందు ఉంటేనా అని అనుకుంటుండొచ్చు. జస్ట్ ఫర్గివ్ దెమ్. మీకు దానికి కారణమైన వాళ్ళకి ఇలా చెప్పండి, వాళ్ళ ఫేస్ చూడండి, ఫర్గివ్ చేయండి. మీరు వాళ్ళ ఫేస్ ని చూస్తున్నారు ఇప్పుడు. వాళ్ళతో ఇలా చెప్పండి, ఇంతవరకు జరిగిందేదో అయిపోయింది, నీ పైన నాకు ఎలాంటి కోపం లేదు, నీ పైన నాకు ఎలాంటి ఈగో లేదు అని వాళ్ళతో చెప్పండి. వీలైతే గాడ్ కి నీ బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రేయర్ చేస్తాను అని వాళ్ళకి చెప్పండి. అండ్ వాళ్ళ ఫేస్ లో ఒక స్మైల్ చూడండి. నా ఫ్యూచర్ కోసం, నేను సక్సెస్ అవ్వడం కోసం, నేను నా బ్రైట్ ఫ్యూచర్ కోసం నేను వెళ్తున్నాను అని బాయ్ చెప్పి టర్న్ అవ్వండి. అండ్ ఇక్కడ మీరు టర్న్ అవ్వగానే ఒక గోల్డెన్ రోడ్ కనిపిస్తుంది మీకు. ఆ గోల్డెన్ రోడ్ సక్సెస్ మీకు చేతులు చాపి వెల్కమ్ చెప్తుంది. అండ్ మీ లైఫ్ లో మీరు సక్సెస్ అయ్యారు. అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. మీ ఫ్రెండ్స్ తో, మీ ఫ్యామిలీ మెంబర్స్ తో మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఫీల్ దిస్ మూమెంట్, ఎంజాయ్ చేయండి. Now slowly open your eyes. మన సబ్ కాన్షియస్ మైండ్ కి ఏది ప్రోగ్రామ్ చేస్తే అదే రియాలిటీకి వస్తుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు గుడ్ థాట్స్ తీసుకుంటే గుడ్ థాట్స్ రిలీజ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ పాయింట్, ఆప్టిమైజ్ యువర్ ఎన్విరాన్మెంట్. మీరు ఏదైనా వర్క్ చేద్దామని కూర్చుంటారు, మీ ఇంటర్నెట్, సోషల్ మీడియా ఇవన్నీ క్లోజ్ చేసి కూర్చోవాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ రోజుల్లో చాలా మంది ఒక గేమ్ కి అడిక్ట్ అయ్యారండి. అది మేబీ మీకు కూడా తెలిసి ఉంటుంది. మీకు తెలిసి ఉంటే చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఎస్, పబ్జీ. చాలా మంది పబ్జీకి అడిక్ట్ అయ్యారు. వాట్సాప్ లో చూసినా, స్టేటస్ లో చూసినా, డిపిలో చూసినా విన్నర్ చికెన్ డిన్నర్ ఇదే కనిపిస్తుంది. నేను మా ఫ్రెండ్స్ కి అడిగాను, ఇలాంటి గేమ్స్ లో ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు అని. నేను టైం మేనేజ్మెంట్ కోసం తెలుసుకున్న తర్వాత అండ్ వాళ్ళు ఆహా నువ్వే నాకు చెప్పాలి అన్నట్టుగా ఒక లుక్ ఇచ్చారు నా పైన. అవన్నీ వదిలేసేయండి. నువ్వు ఏదైనా వర్క్ చేస్తుంటే, వర్క్ చేద్దామని ఫోకస్డ్ గా కూర్చున్నావు, నీకేదో ఒక కాల్ వస్తుంది, కాల్ మాట్లాడి చేద్దాంలే అని అనుకుంటావు. బట్ కాల్ మాట్లాడిన తర్వాత ఆ వర్క్ నీకు చూస్తే ముందున్న ఫోకస్ ఇప్పుడు ఉండదు. సో బెటర్ టు అవాయిడ్ దిస్. నెక్స్ట్ పాయింట్, నిర్లక్ష్యం. మన బ్రెయిన్ ఎప్పుడు ఈజీ ఉన్న వర్క్స్ నే చేస్తుంది.
ఏ పనైనా చేద్దాం అనుకుంటే ఈజీ నా టఫ్ అని ఆలోచిస్తుంది. ఈజీ అయితే వెంటనే చేసేస్తుంది. హార్డ్ అనిపిస్తే 1 అవర్ ఆగి చేద్దాంలే అని అనిపిస్తుంది. ఈలోపు మీ ఫ్రెండ్ కాల్ చేయొచ్చు అండ్ పిలుస్తాడు, వెళ్ళకపోతే బాగోదు కదా అని వెళ్తారు. అండ్ మీరు వచ్చేసరికి లేట్ అవుతుంది. అప్పుడు మీ బ్రెయిన్ మీకు చెప్తుంది, బజ్జోమా లేట్ అయింది, రేపు చేద్దాంలే నీ వర్క్ అని చెప్తుంది. సరేలే రేపు చేద్దామని మీరు కూడా అలాగే పడుకుండిపోతారు. అండ్ నెక్స్ట్ డే ఇంకో కొత్త వర్క్ ఉంటుంది. ఇక్కడ మనకు మనమే బోనస్ ఇచ్చుకున్నాం కదా, ఏంటి? పోస్ట్ పోన్ చేసిన వర్క్. మై డియర్ ఫ్రెండ్స్, నీ నిర్లక్ష్యమే నీ శత్రువు. అండ్ ఫైండ్ అవుట్ ద రూట్. నీకేదైనా ప్రాబ్లమ్స్ వస్తే ప్రాబ్లమ్స్ ని ప్రాబ్లమ్స్ గా చూడకు, ప్రాబ్లమ్స్ ని ఆపర్చునిటీగా చూడు. అండ్ ప్రాబ్లం రూట్ కాజ్ ని ఫైండ్ అవుట్ చేయి. అలా గనక నువ్వు చేస్తే ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదొచ్చినా నీ లైఫ్ లో నువ్వు ఫేస్ చేయడానికి రెడీగా ఉంటావు. ఏ ప్రాబ్లం నైనా సాల్వ్ చేయడంలో మాస్టర్ గా ఉంటావు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వై రీజన్ ఉండాలి. వై రీజన్, నీ సక్సెస్ కి వై రీజన్ స్ట్రాంగ్ గా ఉంటే నువ్వు యాక్టివ్ గా చేస్తావు అండ్ పోస్ట్ పోన్ చేయవు. అండ్ ఎవరైతే నిన్ను ఆపుతున్నారో, నీ వర్క్ లో నువ్వు లీనమైనప్పుడు ఎవరైతే నిన్ను ఆపుతున్నారో అది అనలైజ్ చేయి, దాన్ని ఫైండ్ అవుట్ చేయి, అవాయిడ్ చేయి. అప్పుడే నీ వర్క్ నువ్వు కంప్లీట్ చేస్తావు. అండ్ నువ్వు అనుకున్న పనిని ఇంపాసిబుల్ అని నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటున్నారేమో, బట్ ఐ టెల్ యూ, నేను చెప్తున్నాను, జంప్ ఇట్, లెట్ ఇట్ కమ్. మేక్ యువర్ ఇంపాసిబుల్ డ్రీమ్స్ కమ్ ట్రూ. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్, ఇట్స్ ఓకే. నాకు కూడా చెప్తారండి. ఎలా చెప్తారంటే, యు ఆర్ ఏ గర్ల్, గెట్ ఏ డీసెంట్ జాబ్ అని అంటారు. బట్ ఐ డోంట్ వాంట్ టు బి ఏ సింపుల్ గర్ల్. ఐ వాంట్ టు డూ సంథింగ్. ఎస్, ఐ వాంట్ టు డూ సంథింగ్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వై రీజన్ మీకు గట్టిగా ఉండాలి, అప్పుడే మీరు యాక్టివ్ గా ఉంటారు. అండ్ మన బ్రెయిన్ ఎప్పుడు కంఫర్ట్ జోన్ లోనే ఉండడానికి ప్రయత్నిస్తుంది. మనల్ని ఎప్పుడు కంఫర్ట్ గానే ఉంచడానికి ప్రయత్నిస్తుంది. మన బ్రెయిన్ ఎప్పుడు అలవాటైన వర్క్ నే చేయడానికి ప్రేరేపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు అనుకోండి, ఆ బాబుని వేరే వాళ్ళకి ఇస్తే ఆ అబ్బాయి వెళ్ళడు. ఎందుకు అంటే ఆ అబ్బాయికి అక్కడ అలవాటైంది కాబట్టి. మన బ్రెయిన్ కూడా ఏదైనా కొత్త విషయం చేద్దాము అంటే మన బ్రెయిన్ మనకి అస్సలు సహకరించదు. మన బ్రెయిన్ ఎప్పుడు మనని కంఫర్ట్ జోన్ లోనే ఉంచడానికి ప్రయత్నిస్తుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, బ్రెయిన్ ఎప్పుడు అలవాటైన వర్క్ నే చేస్తుంది. అండ్ మనం ఎలా ఉండాలి అంటే ఒక రాకెట్ లా ఉండాలి. రాకెట్ లాంచ్ చేసేటప్పుడు మీరు ఎంతమంది చూస్తారు? ఓకే, లెట్ మీ టెల్ యూ. ఎస్, మనం ఎలా ఉండాలంటే ఒక రాకెట్ లా ఉండాలి. రాకెట్ లాంచ్ చేసేటప్పుడు 5, 4, 3, 2, 1 కౌంట్ చేస్తారు. కౌంట్ చేయగానే 1 సెకండ్ కూడా లేట్ చేయకుండా దూసుకెళ్ళిపోతుంది. సో మీ వర్క్ లో కూడా మీరు అలాగే వెంటనే స్టార్ట్ చేయాలి. మీకు ఏదైనా వర్క్ ఉంటే వెంటనే స్టార్ట్ చేయాలి. ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో మిమ్మల్ని తిట్టారని, ఫర్ ఎగ్జాంపుల్ మీ బాస్ మిమ్మల్ని వర్క్ లో తిట్టిండొచ్చు, దీనికి అంతటికీ కారణం నువ్వే ఇదంతా చేసావు అని మీ బాస్ మిమ్మల్ని తిట్టారేమో. బట్ అదంతా పట్టించుకోకండి, ఏడుస్తూ కూర్చోకండి. ఏదొచ్చినా ఫేస్ చేయండి, ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. అలా నువ్వు ఉన్నప్పుడే నీ లైఫ్ లో నువ్వు ముందుకెళ్తావు. నీ ఆత్మవిశ్వాసమే నీకు బలం. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఎంతమంది అగ్రీ చేస్తారు? టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ మీ స్టేట్ ఆఫ్ మైండ్ 100%. థ్యాంక్ యూ అంజీ గారు, రాకేష్ గారు. ఎస్, థ్యాంక్ యూ. స్టేట్ ఆఫ్ మైండ్, మన స్టేట్ ఆఫ్ మైండ్ ని ఎప్పుడు పీస్ గా ఉంచుకోవాలి. మార్నింగ్ మెడిటేషన్ చేయండి అండ్ ఏదైనా ఎక్సర్సైజ్ చేయండి. సేవర్ చేయండి. సేవర్ ఏంటంటే ఎస్ ఫర్ సైలెన్స్, ఏ ఫర్ అఫర్మేషన్. మీకు మీరు అఫర్మేషన్ ఇవ్వండి. మార్నింగ్ లేవగానే మిర్రర్ ముందు చూడండి, ఒక స్మైల్ ఇవ్వండి. టుడే ఈజ్ ఏ గ్రేట్ డే అని చెప్పండి. మీతో మీరే అఫర్మేషన్ చేయండి, పాజిటివ్ థింకింగ్ చేయండి, పాజిటివిటీనే స్ప్రెడ్ చేయండి అండ్ పాజిటివ్ పీపుల్ నే ఫ్రెండ్స్ గా ఎంచుకోండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ స్టేట్ ఆఫ్ మైండ్ డెవలప్మెంట్ చేసుకోవాలి. మనం ఎలా ఉండాలి? ఒక పీస్ గా, జాయ్ గా, రిలాక్స్డ్ గా, కూల్ గా ఉండాలి. ఇలాంటి మైండ్ సెట్ ని డెవలప్మెంట్ చేసుకున్నప్పుడే నీ లైఫ్ లో నువ్వు ముందుకెళ్తావు. అండ్ పాస్ట్ ఈస్ పాస్ట్. పాస్ట్ లో జరిగింది వదిలేయండి. మీ గురించి మీరు సీరియస్ గా వర్క్ చేయండి. సో ఈ రోజు నుండైనా సరే పాస్ట్ లో జరిగిందంతా వదిలేసి ఈ రోజు మీ కెరీర్ కోసం, మీ గోల్స్ కోసం వర్క్ చేయండి. అలా చేసినప్పుడు బిఫోర్ గోయింగ్ టు స్లీప్ మీరేం చేస్తారు? ఈ రోజు నా గురించి నేను సీరియస్ గా వర్క్ చేశాను అన్న సాటిస్ఫాక్షన్ తో హ్యాపీగా నిద్రపోండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇంపార్టెంట్ టెక్నిక్స్ చెప్తానన్నాను కదా. ఎంతమంది ఎక్సైటెడ్ గా ఉన్నారు? టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్. ఎంతమంది ఎక్సైటెడ్ గా ఉన్నారు ఆ టెక్నిక్స్ ని తెలుసుకోవడానికి? ఎక్సైటెడ్, వండర్ఫుల్. థ్యాంక్ యూ. ఎక్సైటెడ్, థ్యాంక్ యూ. సో ఇంపార్టెంట్ టెక్నిక్, మీ 100% అటెన్షన్ ఇవ్వాలి. మీ లైఫ్ చేంజ్ కాబోతుంది. ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. బిఫోర్ గోయింగ్ టు స్లీప్ టు డూ లిస్ట్ ని ప్రిపేర్ చేసుకోండి. చిన్న వర్క్ నుండి పెద్ద వర్క్ దాకా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా, ఏదైనా యాక్టివిటీస్ ఉన్నా, లేకపోతే ఏదైనా సెషన్ అటెండ్ అవ్వాలన్నా, చిన్న వర్క్ నుండి పెద్ద వర్క్ దాకా ప్రతిదీ నోట్ డౌన్ చేసుకోండి. అండ్ ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం ట్రావెల్ చేస్తున్నప్పుడే మనకు గుడ్ థాట్స్ వస్తాయి, గుడ్ ఐడియాస్ కూడా అప్పుడే వస్తాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఎస్, ఈరోజు మన దగ్గర ఉన్న ఒకే ఒక్క వెపన్ ఏంటంటే మొబైల్ తీసి నోట్ లో టైప్ చేయండి. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్ మీ టు డూ లిస్ట్ లో ఇది యాడ్ చేయండి. అండ్ మీ డే మొత్తం ఇంకా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకోండి. ఇలా గనక మీరు చేసినట్లయితే మీకు పోస్ట్పోన్ చేసే అవకాశం ఉండదు. దిస్ ఈస్ ట్రూ. అండ్ ఇంకో ఇంపార్టెంట్ టెక్నిక్, ఇంట్రెస్టింగ్ గా వినండి. ఇంకో ఇంపార్టెంట్ టెక్నిక్ ఏంటంటే, ఇది ఒక పవర్ఫుల్ టెక్నిక్. 40 లక్షల మంది ఈ టెక్నిక్ యూజ్ చేసి వాళ్ళ జీవితం మార్చేశారు. మరి మనం ఎందుకు మార్చుకోలేం? మనం కూడా మార్చుకుంటాం. మీ లైఫ్ ఈ టెక్నిక్ తో 100% చేంజ్ కాబోతుంది. మీ లైఫ్ చేంజ్ కాబోతుంది. మన బ్రెయిన్ మనకి ఏదైనా వర్క్ ఉన్నప్పుడు చెయ్యొద్దు అని చెప్పడానికి 5 సెకండ్స్ టైం పడుతుంది. అండ్ ఆ 5 సెకండ్స్ లో మీరు 5, 4, 3, 2, 1 కౌంట్ చేయండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీ బ్రెయిన్ చెయ్యొద్దు అని చెప్పే లోపలే మీరు దానికి ఆ టైం ఇవ్వకండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ టెక్నిక్ ని యూజ్ చేసిన తర్వాత పోస్ట్ పోన్ చేస్తే నేను కోల్పోయేదేంటి? పోస్ట్ పోన్ చేయకపోతే నేను ఎలా ఉపయోగపడతాను
నాకెలా ఉపయోగపడుతుంది, నాకెలా బెనిఫిట్ అని జస్ట్ థింక్ యువర్ సెల్ఫ్. ఇలా గనక మీరు చేస్తే మీ సక్సెస్ ని ఇంకెవ్వరూ ఆపలేరు. ఈ టెక్నిక్స్ ని యూజ్ చేస్తే మీకు స్ట్రెస్ కూడా ఉండదు, స్ట్రెస్ కూడా 100% పోతుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఎంతమందికి వావ్ అనిపిస్తుంది? టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్. ఎంతమందికి వావ్ అనిపిస్తుంది? టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్. వావ్ వావ్, వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్, ఎక్సలెంట్ మ్యామ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని లైన్ గా సమ్మరైజ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రోకాస్టినేషన్ రిజల్ట్ ఏంటి అది అనలైజ్ చేయాలి. ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నాము? డిస్ట్రాక్షన్ అండ్ యాక్టివిటీలో పాస్ట్ లో ఉన్న వాళ్ళని, పాస్ట్ లో ఏం జరిగినా అది మర్చిపోండి, ప్రెసెంట్ లో ఉన్నారు ఇప్పుడు. ఎస్, ఫైండ్ అవుట్ ద రూట్ కాజ్. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా రూట్ కాజ్ ని అనలైజ్ చేయండి. అండ్ వై రీజన్, మీ సక్సెస్ కి వై రీజన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే మీరు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు దేంట్లోనైనా. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్, టు డూ లిస్ట్ ని ప్రిపేర్ చేసుకోండి. అక్నాలెడ్జ్ ద స్ట్రెస్ అండ్ కౌంట్ 1 2 3 4 5. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఎంతమంది ఈరోజు గ్రేట్ లెర్నింగ్ తీసుకున్నారు? టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్. ఎంతమంది ఈరోజు గ్రేట్ లెర్నింగ్ తీసుకున్నారు? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజు నుండి మీరు ఇంప్లిమెంట్ చేస్తారా? టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. Be awesome and live awesome. Thank you. First of all, I want to thank you so much Venu Kalyan sir and Archana madam ki, Mahesh sir ki, Srikant sir ki, Lakshman sir ki and Unique Life team members kandarki, PSM family members kandarki heartful ga thank you cheptunnanu. And audience andarki thank you so much for your active participation. Thank you so much. Yes, thank you very much madam, thank you so much. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ లో, ఈ జనరేషన్ లో ఈ ప్రోకాస్టినేషన్ అనేది ప్రతి ఒక్కరికి చాలా డ్రాబ్యాక్ అయిపోయింది ఇది. సో దానికోసం చాలా మంచి ఎక్సలెంట్ అవాయిడ్ చేయడానికి, ప్రోకాస్టినేషన్ ని అవాయిడ్ చేయడానికి చాలా ఎక్సలెంట్ టిప్స్ చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో మంచి ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అని అనుకుంటారు, హయ్యర్ పొజిషన్ కి వెళ్ళాలి అనుకుంటారు, మంచి మంచి గోల్స్ పెట్టుకుంటారు. నేను ఈ టైం వరకు ఇది రీచ్ అవ్వాలని పెట్టుకుంటారు, కానీ రీచ్ అవ్వలేకపోతుంటారు బికాస్ ఆఫ్ రీజన్ ప్రోకాస్టినేషన్. సో ఈరోజు దానికోసం మీరు అది అవాయిడ్ చేయడానికి చాలా ఎక్సలెంట్, చాలా మంచి టిప్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇట్ ఈస్ టైమ్ టు టేక్ క్వశ్చన్స్ ఫ్రమ్ పార్టిసిపెంట్స్. సో మనం పార్టిసిపెంట్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాము. ఆ క్వశ్చన్స్ కి వాళ్ళకి ఆన్సర్ చేస్తే వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఓకేనా మ్యామ్? yes okay యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ పార్టిసిపెంట్స్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక చాట్ బాక్స్ లో టైప్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో టైప్ చేయండి, డెఫినెట్ గా మేడం మీకు ఆన్సర్ చేస్తారు. ఎస్, కమ్ ఆన్. గివ్, ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు మేడం, ఏంటంటే గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఫోర్కాస్ట్. వాట్ ఫోర్కాస్ట్? ఇక్కడ అంజనప్ప గారు. forecast. యా, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఎస్, ఇక్కడ సూపర్ వండర్ఫుల్ క్వశ్చన్ అడుగుతున్నారు మేడం, ఏంటంటే సార్ ప్రోకాస్టినేషన్ చేయకుండా ఉండాలని ఉంటుంది, కానీ సడన్ గా చేసేస్తాం, ప్రోకాస్టినేషన్ చేసేస్తాం, అప్పుడు మనం ఏం చేయాలి? గుడ్ క్వశ్చన్ అండి. నేను కూడా నా లైఫ్ లో ప్రోకాస్టినేషన్ చేయొద్దు అని అనుకుంటాను, బట్ చేస్తాను.
అండ్ నేను దీన్ని సేవర్ చేసినప్పుడు దీన్ని ఓవర్కమ్ చేశాను. అండ్ 5 4 3 2 1 ఈ టెక్నిక్ తెలుసుకున్న తర్వాత దీన్ని నేను ఇలా ఓవర్కమ్ చేశాను. మీరు కూడా ఇలాగే చేయండి, డెఫినెట్ గా ఓవర్కమ్ చేస్తారు. యా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటంటే, మేడం ఏదైనా ఎగ్జాంపుల్ అంటే ప్రోకాస్టినేషన్ కి ఏదైనా ఎగ్జాంపుల్ ఇవ్వండి అని. ప్రోకాస్టినేషన్ కి ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ ఉంటారండి. మీరు ఏదైనా వర్క్ చేద్దాం అనుకుంటారు, బట్ మీకు కాల్ రావచ్చు, లేకపోతే వెబ్ సిరీస్ అవి నోటిఫికేషన్స్ రావచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ వచ్చినప్పుడు సరేలే తర్వాత చేద్దాం టైం ఉంది కదా అని అనుకుంటారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ తొందరగా లేద్దాం అనుకుంటారు, మీకు మెలకువ వస్తుంది మీరు లేద్దాం అనుకున్న టైంకి, బట్ కాసేపు పడుకుందాం అని అనిపిస్తుంది. ఇలాగే పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఏంటంటే మనం ఏదైతే పనులు చేయాలనుకుంటాము కానీ ఆ తీరా టైం వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే పోస్ట్పోన్ చేస్తాం. దాన్నే ప్రోకాస్టినేషన్ అంటారు అని చెప్పేసి మేడం చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు మేడం ఏంటంటే, వై డూ పీపుల్ ప్రోకాస్టినేట్? ఎందుకు ప్రోకాస్టినేట్ చేస్తారు? గుడ్ క్వశ్చన్ అండి. ప్రోకాస్టినేషన్ ఎందుకు చేస్తాం? మనకి వై అనే స్ట్రాంగ్ రీజన్ ఉంటే మనం అస్సలు ప్రోకాస్టినేషన్ చేయము. బికాస్ వై అనే స్ట్రాంగ్ రీజన్ మీకు లేదు కాబట్టి ప్రోకాస్టినేషన్ చేస్తారు. నేను ఆన్సర్ ఇచ్చాను అనుకుంటున్నాను. యా, సూపర్ అండి, సూపర్, ఎక్సలెంట్. వై రీజన్ లేకపోతే ప్రోకాస్టినేషన్ ఖచ్చితంగా వస్తుంది. వై రీజన్ స్ట్రాంగ్ లేకపోతే సూపర్ అండి. నిజంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏదైనా పని చేస్తున్నారంటే దాని వెనకాల వై ఎందుకు చేస్తున్నాం, ఒక వై రీజన్ స్ట్రాంగ్ ఉండాలి. వై రీజన్ స్ట్రాంగ్ ఉంటే డెఫినెట్ గా ప్రోకాస్టినేషన్ అనేది రాదు. సూపర్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఓకే, సో పార్టిసిపెంట్స్ ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ మేడం మెయిల్ ఐడి డ్రాప్ చేస్తారు. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ మేడం మెయిల్కి మీరు మెయిల్ ఐడికి మెయిల్ డ్రాప్ చేస్తే డెఫినెట్ గా మేడం మీకు ఆన్సర్ చేస్తారు. ఎస్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, ఎందుకంటే మా పార్టిసిపెంట్స్ కోసం ఇంత మంచి మీ వాల్యుబుల్ టైం ని కేటాయించి అవాయిడ్ ప్రోక్రాస్టినేషన్ మీద మంచి టిప్స్ మా వాళ్ళకి ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పార్టిసిపెంట్స్ థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి చాలా వండర్ఫుల్ గా లెర్నింగ్ తీసుకుంటున్నారు. డైలీ చాలా వండర్ఫుల్ గా మీరు లెర్నింగ్ తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్.